మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదని పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని తెలిపారు. పీయూష్ గోయల్ గురువింద గింజలా మాట్లాడుతున్నారని, 2014లో ఏపీలో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని, అప్పుడు కూటమిలో వీరంతా ఉన్నారని, అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పీయూష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. పీయూష్ గోయల్ గురువింద గుంజలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2014లో ఏపీలో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని, అప్పుడు కూటమిలో వీరంతా ఉన్నారన్నారు. అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పీయూష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదన్నారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, అడ్డంకులన్నీ తొలగించి రైల్వే జోన్ కోసం భూములు అప్పగించామని మంత్రి బొత్స గుర్తు చేశారు. 2014 నుంచి 19 మధ్య కేంద్రంలో ఉంది సింగిల్ ఇంజన్ ప్రభుత్వమా, మధ్యలో ఒక ఇంజన్ పనిచేసిందా, మరో ఇంజన్ రిపేర్ అయిందా అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలన్నారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇకపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని మంత్రి బొత్స అన్నారు. ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు, బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు, సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా, మరి అప్పుడు నీ కూటమిలో ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు, ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే చూస్తుంది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. మీరు ముందు వేల కోట్ల రూపాయలని ఈ ఎలక్షన్ల పేరు ఎలక్ట్రల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధులు చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు. భారతదేశ ప్రజలందరూ కూడా మీది అమాయకులు అనుకుంటున్నారా? మీ ఉద్దేశంలో మాట్లాడట్లేదు కాబట్టి ఎవరూ ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడేది సమంజసమేనా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మనమేటో చూసుకొని అప్పుడు ఎదుటి వరకు మాట్లాడాలా. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎం జగన్కు తెలియదా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను నమ్మితే నట్టేట ముంచారని తెలిపారు. రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో సరైన వ్యక్తిని గెలిపించాలన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా? 5 ఏళ్లయింది, దాని ఊసే లేదన్నారు. మన బిడ్డల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించడం లేదని 3 రాజధానులు అన్నారు, ఒక్కటి లేకుండా చేశారన్నారు. జగన్ పాలనలో రైతులంతా అప్పుల పాలయ్యారని, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఏమైంది? ఒక్క ఏడాదైనా రైతుల కోసం 3,000 కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ అన్నారని, ఏమైందని ప్రశ్నించారు. 5 ఏళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు మేల్కొంటారా అని ప్రశ్నించారు. కుంభకర్ణుడైన 6 నెలలకు లేస్తాడని, జగన్ ప్రభుత్వం ఎందుకు మేల్కొనడం లేదన్నారు. నాసిరకం మద్యం తాగి కిడ్నీలు పాడైపోయి చనిపోతున్నారని షర్మిల విమర్శించారు. ఇసుక మాఫియా మామూలుగా కాదు, నియోజకవర్గంలో ఇసుకంతా దోచేశారట కదా మీ ఎమ్మెల్యే. మరి ఎందుకు ఇవ్వాలన్నా వీళ్ళకి అధికారము? ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నా, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ బిడ్డల జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుందన్న ఈ ఆయుధం. ఆషామాషిగా ఓట్లేస్తే ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏమవుతుంది? మీ నెత్తిన టోపీ పెడతారు, అవునా? కుచ్చు టోపీ పెట్టారా? చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడతారు, అవునా? పెట్టించుకున్నది చాలు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిందన్నా. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మన బిడ్డల గురించి ఆలోచన చేశారా? ఆలోచన చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదా?
అన్నా ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ తెలుసు వీళ్లకు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో చంద్రబాబు గారికి తెలుసు. 10 ఏళ్ళు సరిపోదు, మాకు 15 ఏళ్ళు కావాలన్నవాడు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి అయిపోయాక మొత్తానికే మానేశాడు అడగడం ప్రత్యేక హోదా గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడు? ప్రత్యేక హోదా మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచి తెచ్చుతామన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. రెండు అందరు ఎంపీలను మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయిందే, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసాలిపేట రైల్వే జోన్ స్థలాలలో ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కంసాలిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంతాల్లో నయా పైసా అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు. మౌలిక సదుపాయాలు లేవని, అనారోగ్య పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసాలిపేట రైల్వే స్థలాలు ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఒక గంప ఇసుక కానీ, ఒక గంప సిమెంట్ కానీ ఇటుక పెట్టిన పాపాన పోలా. మౌలిక సదుపాయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. యువకులకి ఎవరు కూడా ఒక హ్యాండ్ హోల్డ్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు అనేవాళ్ళే లేరు. ఆరోగ్య పరిస్థితులు చాలామంది అనారోగ్యంగానే అలాగే జీవించేస్తున్నారు వాళ్ళ బతుకు చెరువు కోసం. పేదరికం ఉండొచ్చు కానీ అపరిశుభ్రత ఉండకూడదు. పేదరికంలో కూడా శుభ్రంగా ఉండొచ్చు ఉన్న దాంట్లో. ఆ విధంగా చెప్పి చేయాలి. దయచేసి ఈ అరాచక పాలన పోవాలి, మంచి పాలన రావాలి అని కోరుకుంటూ, ఈ ఓటు అనేది చాలా అమూల్యమైన అవకాశం. అది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి పౌరుడికి వస్తుంది. ఆ ఓటుని బాగా వాడుకొని, ఒకటి సైకిల్కి, ఒకటి కమలానికి సైకిల్కి ఓటు బటన్ గట్టిగా నొక్కి జూన్ 4వ తేదీ ఎప్పుడైతే మన రిజల్ట్స్ వస్తాయో ఆ రోజు ప్రజలందరూ కూడా మోక్షం వచ్చినట్లుగా పండగ చేసుకోవచ్చు. ఎన్టీ రామారావు టైంలో పట్టాలు ఇచ్చారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోక రిజిస్ట్రేషన్లు అవ్వలేదు. ఒక పెద్ద సమస్య. రెండో సమస్య, రైల్వే ల్యాండ్లో అనాదిగా ఇల్లులు కట్టుకున్నారు. ఆ రైల్వే వాళ్ళతో డిస్ప్యూట్ సెటిల్ కాల. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ వివాదానికి పరిష్కారం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరే ల్యాండ్ రైల్వేకి కాంపన్సేట్ చేసి పరిహారం కింద ఇప్పించేసి వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏమేమి చేయగలమని చేసి ఇల్లులన్నీ కూడా పునర్నిర్మించడమా, వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకుంటారు. గత టీడీపీ హయాంలో 18వ డివిజన్లో అభివృద్ధి గురించి నిర్లక్ష్యం చేశారని, వైసీపీ హయాంలో 25 కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేశామని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. 125 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేశామని, రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్ నిర్మాణం చేశామన్నారు. మాటలు తప్ప చేతలు గద్దేకి తెలియదని, టీడీపీ జనసేన కార్యకర్తలకు నమ్మకం లేక ఆ పార్టీల నుంచి వైసీపీలో చేరుతున్నారన్నారు. 10 గంటలు నీరు అందిస్తామని హామీ ఇస్తున్న గద్దే 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలన్నారు. రాణిగారి తోట 18వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కరకట్ట ప్రాంతాల ప్రజల కోసం పైప్ లైన్లు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని చెప్పారు. డివిజన్లో 1500కు పైగా పింఛన్లు అందించామని, సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ప్రదేశంలో ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ పనిచేస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. మాటలు తప్ప చేతలు గద్దెకు తెలియవని, టీడీపీ జనసేన కార్యకర్తలకు నమ్మకం లేక ఆ పార్టీల నుంచి వైసీపీలోకి చేరుతున్నారన్నారు.
ఓటమి భయం గద్దె రామ్మోహన్ని వెంటాడుతోందని, వైసీపీ నామినేషన్ చూసిన తర్వాత గద్దెకి వణుకు స్టార్ట్ అయిందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసిన గద్దె రామ్మోహన్ తిరిగి ఓట్లు అడగాలంటే ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎవరు చేశారో చిన్నపిల్లలను అడిగినా నిజం చెప్తారని, నిజాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని సూచించారు. కాల్మనీ, బెట్టింగ్, గంజాయి, మహిళలపై వేధింపులు మాత్రమే గద్దెకు తెలిసిన నిజాలని అన్నారు. ఈరోజు ఒక 35 సంవత్సరాల కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వేశారని చెప్పని ఇంతన్నా గద్దె రామ్మోహన్ గారు ఆలోచించారని చెప్పని ఒక్కసారి మీరందరూ గారు ఆయన అడగాలి. ఆయన చేయలేని పని ఏదో మాట్లాడితే నాకు అనుభవం ఉంది, నాకు 70 సంవత్సరాలు అని చెప్తారు కదా. మరి మీకు అనుభవం ఉంది, 70 సంవత్సరాలు అయి ఉండి మీరు చేయలేని పనులు మేము ఎలా చేయగలిగాం? అది ఏ రోజన్నా ఆలోచించారా గద్దె రామ్మోహన్ గారు? కేవలం మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, కుల రాజకీయాలతో, మత రాజకీయాలతో, పార్టీ రాజకీయాలతో మొన్న ఎక్కడో చూసా, స్వయాన గద్దె రామ్మోహన్ గారే మాట్లాడుతున్నారు. మాకేం భయం ఏంటి, టీడీపీ జనసేన కలిసిపోయింది కాబట్టి అంటే కుల రాజకీయాలకు అనుగుణంగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే మిగిలిన ఓటేసే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను మర్చిపోయారా? ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన సోదరులు గారు మా పార్టీలోకి వస్తున్నారు. నిన్న దాదాపుగా 100 మంది జనసేన పార్టీ వాళ్ళు మా దాంట్లో చేరారు. కృష్ణలంక ప్రాంతం సంబంధించి మరొక 100 మంది జాయిన్ అయ్యారు. పట్టమటి ప్రాంతం సంబంధించిన 100 మంది జాయిన్ అయ్యారు. ఈ ఒక 20 రోజుల కాలంలో 500 పైగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లను మంజూరు చేస్తామని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తి అయినా లబ్ధిదారులకు కేటాయించకుండా పేదలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కక్ష తీర్చుకున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు తాము ప్రశ్నించామే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామన్నారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస బ్యాంకు కాలనీలోని పరిటాల ఓంకార్ కళ్యాణ మండపం ఏరియాలలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జనసేన, బీజేపీలు బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ను ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలనే కాకుండా జగన్ కుటుంబ సభ్యులపై సైతం విమర్శలు చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కూతురైన షర్మిలను వైఎస్ఆర్ వారసురాలే కాదని వైఎస్ఆర్సీపీ నాయకులచే జగన్ చెప్పిస్తున్నాడంటే ఏ కాలంలోకి వెళుతున్నామని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. తాము ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజలు తమకు ఎదురు వచ్చి టీడీపీ అధికారంలోకి రావడం చాలా అవసరమని చెప్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని చెప్పారు. కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో 5 లక్షల మంది మరణించారని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వారు బ్రతకరని వైద్యులు చెప్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ను ఎమ్మెల్యేగా, కేశినేని శివనాథ్ను ఎంపీగా ఎన్నుకొని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి టిడ్కో ఇళ్ళు శాంక్షన్ చేయటం జరిగింది. పూర్తిగా నిర్మాణాన్ని దాదాపుగా 95% పూర్తి చేసాం. కేవలం మరి వాటికి చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలినవి. ప్లంబర్ పనులు కానివ్వండి, ఎలక్ట్రికల్ పనులు కానివ్వండి, అవి కూడా పూర్తి చేయకుండా ఈ 5 సంవత్సరాల కాలం గడిపేసి ఇవాళ కక్షపూరిత ధోరణితో మరి పేద ప్రజలకు కూడా ఇవాళ ఇబ్బందులు పాలు చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. మరి రేపు మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటగా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, మీరు ఈ 5 సంవత్సరాలు చేసిందల్లా వ్యక్తిగత దూషణలు. మొదట్లో ప్రతిపక్షంగా మేము మరి మీరు ఏదైతే తప్పులు చేస్తున్నారో వాటన్నిటినీ ఎత్తి చూపించినందుకు మరి మా మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. మరి వాళ్ళ గద్దె రామ్మోహన్ గారి నాదైతే పాస్పోర్టును కూడా చిల్లులు పెట్టేసిన సందర్భం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి మేము ఎప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగత దోషణలు చేయం, మరి ఎవరి మీద రౌడీయిజం చేయం. అయినా సరే ఒక ప్రతిపక్షంగా మిమ్మల్ని ప్రశ్నించినందుకు
మీరు ఒక రాచరికపు ధోరణితో అరాచక పాలన, అవినీతి పాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి మీరు మాట్లాడితే శాపనార్థాలు, తిట్లు, అది కేవలం ఒక ప్రతిపక్షంగా మమ్మల్నే కాదు, ఇవాళ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా ఎన్ని రకాలుగా వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారో ప్రజలు నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. ఇవాళ మీ చెల్లెల్ని, స్వయాన మీ చెల్లెల్ని, ఆమె అసలు వైఎస్ఆర్ కూతురే కాదని చెప్పి మీ వాళ్ళ చేత అనిపించారంటే మీరు అసలు ఏ కాలంలోకి వెళ్తా ఉన్నారు? అసలు మీరు మాట్లాడేది మీకు అర్థమవుతా ఉందా? మీకు ఎవరినైనా అడుగుదామంటే ఎవరు కూడా అసలు మాకు ఏమీ పనులు ఈ 5 ఏళ్లలో జరగలేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన వారే కనపడుతున్నారు. మరి విపరీతంగా అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎప్పుడు ఈ ఎలక్షన్ల రోజు ముందుకు వస్తుందా, ఎప్పుడు మేము ఓటేస్తామా అని చెప్పనని ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఓట్లు మేము వస్తామండి, మాది కూడా జాగ్రత్తగా చూడండి అంటే ఓటు మనం జాగ్రత్తగా చూస్తే ఓటు ఉంటుందా? దానికి మరి ఎవరికి వారే చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా ఓటు మేము వినియోగించుకుంటామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలన్నా, విభజన హామీలు అమలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ స్పష్టం చేశారు. ఢిల్లీ వీధుల్లో ఏపీ హక్కులు తగలబడుతున్నాయని, వాటి గురించి రాష్ట్ర పార్టీలు మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అని ఆయన వెల్లడించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం రాష్ట్ర హక్కుల సాధనకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల న్యాయయాత్ర చేపట్టారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ స్పష్టం చేశారు. నిన్న విజయవాడలో జరిగిన షర్మిల యాత్రలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ వీధుల్లో ఏపీ హక్కులు తగలబడుతున్నాయని, వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదని, వాటి గురించి పోరాడుతున్నది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప విభజన హామీలపై ఏ పార్టీలు మాట్లాడటం లేదన్నారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే సంక్షేమమని వెల్లడించారు. నిన్న కాక మొన్న వచ్చిన పార్టీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలన్నా, ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలవుతాయని పేర్కొన్నారు. స్వతంత్రం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే స్వతంత్రం. ఇవాళ నిన్న మొన్న వచ్చిన పార్టీలన్నీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే కొద్దిగా విచిత్రంగా అయితే ఉంది. మేము యువత అందరం కలిసి మాకు రావాల్సిన పరిశ్రమలు, ఉద్యోగాలు, అలాగే మా పెద్దలు, రైతులు, మా ఇంట్లో అమ్మగారు అందరూ ఎంతో శ్రమపడి మమ్మల్ని పెంచుతున్నారు. కానీ ఇవాళ మనం కొంతమందిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి. శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన రియల్ వైఎస్ షర్మిలమ్మ గారు, వారి వల్లనే సాధ్యం. మీరందరూ మాకు బలమై తోడైతే మేము ముందుకెళ్ళి మన హక్కులు మేము అతి త్వరలోనే తెచ్చుకుంటాం. మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు, లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు కమ్యూనిస్టులను గెలిపించాలని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు. విజయవాడలో పనిచేసే వ్యక్తులైన ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన అభ్యర్థించారు. స్థానిక సమస్యలపై పట్టు ఉన్న అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తే తనను గెలిపించాలని కోరారు. మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు, లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు కమ్యూనిస్టులను గెలిపించాలని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు. కేదారేశ్వరపేట, కుద్దూస్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్నారు. అయినప్పటికీ బీజేపీకి మన రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన వంతపాడటం సిగ్గుచేటన్నారు. మతోన్మాద రాజకీయాలకు పాల్పడే వారికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వంటి లౌకిక పార్టీలతో కూడిన ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. అభివృద్ధికి దిక్సూచికగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం, పనిచేశాం, ప్రజల్లో చేరువైనటువంటి
పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలిసింది. కాబట్టి మరొక అవకాశం కలిగిస్తే విజయవాడ నగర సమగ్రాభివృద్ధి చేయటంలో కమ్యూనిస్టులుగా మా వంతు ప్రయత్నం చేస్తాను నేను కూడా. అందువలన రాబోయేటటువంటి కాలంలో నాకు అవకాశం కల్పించేటట్లుగా ప్రజల్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజల్లో చాలామంది అపోహలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోట్లతోటి నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని రోజులు ఇవి. ఈ రోజుల్లో మా స్వచ్ఛందంగా పనిచేసేటటువంటి వర్కర్స్కి పనిచేసేటటువంటి వారికి అవకాశం ఉంటుందా అని చెప్పి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే ఓట్లు ఊరికే రావు, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే ఓట్లు వస్తాయి. కానీ ఈరోజు వచ్చేసి మనం చూస్తూ ఉన్నాం, కులాల పేరుతోటి ప్రతి చోట మీటింగులు పెట్టి కులాల వారికి మీకు ఇల్లు పీకి పందిరేసేస్తామని చెప్పి ఆకాశం అంతా పందిరేసి భూదేవంత పేటలు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కొంతమంది పోటీ చేసేటటువంటి అభ్యర్థులు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా చెప్పేది, ఇది 2024 ఎన్నికలు జరుగుతున్నాయి. 2023లో మీరు ఎందుకని ఇదే కార్యక్రమం చేపట్టలేకపోయారు? 2023లో చేపట్ల, 2022లో రాలా అంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి నోట్లతోటి ఓట్లు వచ్చేస్తాయని అనుకుంటే అది సాధ్యం కాదు. విద్యార్థులకు అండగా ఉంటాను, మీ పిల్లలను చదివిస్తాను, ఉద్యోగస్తులను చేస్తా అంటూ మాయమాటలు, కోడికత్తి డ్రామా ఆడి అధికారంలోకి వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో విద్యార్థి లోకంపై దాడికి తెగబడ్డారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ తెలిపారు. గత 5 ఏళ్లుగా విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని, విద్యార్థులకు అయిన గాయాలు పట్టించుకోని జగన్ కనిపించని గులకరాయి దెబ్బకి 13 రోజులైనా స్టిక్కర్లు అంటించుకొని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరు దర్శిత్ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు భవనం ఎన్టీఆర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తగలని గాయాలకు కనిపించే కట్లు కట్టుకుని వారి నిరసన వ్యతిరేకత తెలియజేశారు. గత 5 ఏళ్లుగా విద్యార్థులకు జగన్ చేసిన మోసాలపై దర్శిత్తో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాసు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి విమర్శలు చేశారు. విద్యార్థి లోకంపై దాడి జరిగిందని, ఈ దాడి చేసింది స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కనిపించని ఓ గులకరాయి తగిలితేనే 12 రోజులుగా నాటకాలాడుతున్న పరిస్థితి ఉందని, మరి గత 5 సంవత్సరాలుగా జగన్ విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. దాని తాలూకా గాయాలే ఇవని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి కనిపించని ఒక గులకరాయి తగిలితేనే 12 రోజులుగా నాటకాలు ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత 5 సంవత్సరాలుగా విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. దాని తాలూకు గాయాలే ఇవన్నీ కూడా అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా విద్యార్థుల జీవితాల మీద అనేక రకాల దాడులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదటిగా స్కూల్ విద్యార్థుల మీద ఒక రకమైనటువంటి దాడి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, మరి స్కూల్లో నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమానికి గండి కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈరోజు రాష్ట్రంలో కేవలం ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు తన మీద జరగని దాడిని మా మీద దాడి జరిగింది, మా ఈ కుట్రపూరితంగా అధికారంలో రాకముందే మా మీద దాడులు చేస్తున్నారన్న ఒక ఉదాహరణ చూపించడానికి ఈరోజు ఒంటికండ రాక్షసుడు వెల్లంపల్లి అలాంటి స్టిక్కర్లు వేసుకొని విజయవాడ నగర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు. మేము ఆయనకు చెప్తా ఉన్నాం ఒకే మాట, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 1.5 మంది యువత ఈరోజు రాష్ట్రాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకి ఉపాధి కోసం వెళ్తే ఆ రోజు మీరు ఎందుకని మాట్లాడలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు మా కాలేజీ తీసుకోవద్దు, మేము చదువుకోవాలని చెప్తే లాఠీ చార్జీలు చేసి విద్యార్థులు తలకాయలు పగిలినప్పుడు మీరు ఎందుకని మాట్లాడలేదని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు దాడి జరిగిందంటున్నారు కానీ రాయి ఎక్కడ ఉంది ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. నీ పక్కన అంతమంది ఎన్ఎస్జీ కమాండర్లు ఉన్నారు, నువ్వు ఉన్నావు, కనీసం రాయిని కూడా మీరు చూపించలేని పక్షంలో కానీ మీ మీద దాడి జరిగింది. రాత్రి 10:30కి వెళ్ళి సీఎం గారు ఏమో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తారు, నువ్వేమో దీనికన్నా పెద్ద ప్లాస్టర్ వేసుకొని రోడ్డు పైన తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడైనా రోజుకి గాయం తగ్గుతూ ఉంటుంది, వీళ్ళకంటే రోజు గాయం పెరుగుతూ ఉంది.
మేము సిద్ధంగా ఉన్నాం. విజయవాడలో ఒక నాటకదారుడు ఉన్నాడు, కపట నాటకదారుడు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంకి వచ్చి ఇక్కడ నాటకాలు వేస్తూ ఉన్నాడు. ఈరోజు కపట నాటకాల అధికార సూత్రధారి జగన్మోహన్ రెడ్డి నేను పులివెందులో చూసాం. ఈరోజు రూపాయి స్టిక్కర్లలో నేను 10 రూపాయల స్టిక్కర్ వేసాడు పెద్దది. ఈ నాటకాలు రాష్ట్ర ప్రజలందరూ పులివెందుల నుంచి నేను చూపించాలి, పులివెందులో నేను గెలవాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా గెలవడని చెప్పి సూటిగా తెలియజేస్తా ఉన్నాం. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యార్థి యువతను మోసం చేశాడో ఆ విద్యార్థి యువత అందరికి కూడా భరోసా ఇవ్వడం కోసం 20 లక్షల ఉద్యోగాలు ఈరోజు రేపు ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పి తెలియపరిచారు. టీడీపీ హయాంలో పేదలకు మేలు చేసే అనేక సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం తొలగించిందని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ ఆరోపించారు. వైసీపీ హయాంలో అన్ని రకాల ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మే 13న తాడేపల్లి పునాదులు దద్దరిల్లేలా ప్రజా తీర్పు ఉంటుందని అభిప్రాయపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావుకు మద్దతుగా ఆయన తనయుడు బోండా సిద్ధార్థ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి మే 13న జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం బోండా సిద్ధార్థ మాట్లాడుతూ 2014 నుంచి 19 హయాంలో 120 పైన సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు ఉపయోగపడే పథకాలను ఎత్తివేశారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో అన్ని రకాల ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుంటామని ప్రజలే స్వయంగా చెప్తున్నారని చెప్పారు. మే 13న తాడేపల్లి పునాదులు దద్దరిల్లేలా ప్రజా తీర్పు ఉంటుందని పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. చంద్రన్న బీమా అయితే కానివ్వండి, అన్న క్యాంటీన్లు అయితే కానివ్వండి, నిరుద్యోగ వృద్ధికి అయితే కానివ్వండి, రైతులకి రుణమాఫీలు అయితే కానివ్వండి, కౌలు రైతులకి అయితే కానివ్వండి, అనేక విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా 120 పైన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాలు అందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. మరి ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో మరి ఈ ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి పథకాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ అనేక విధాలుగా వాళ్ళ మీద ఒత్తిళ్లు పెంచుతూ ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా అయితే కొనసాగించాడో మనందరం కూడా దగ్గరగా చూసాం. మరి ఇంటి మీద కానీ, నీటి మీద కానీ, చెత్త మీద కానీ, పన్నులైతే కానివ్వండి, నిత్యావసర ధరలు, ఉప్పు, పప్పు, చింతపండు, కందిపప్పు ధరలు అన్నీ కూడా ఏ విధంగా అయితే ఆకాశాన్ని అంటున్నాయో కూడా మనం చూసాం. మరి ఆనాడు గ్యాస్ బండ ధర 550 ఉంటే 150 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్క మహిళకి అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు అదే బండ దాదాపు 1000 నుంచి 1200 దాకా పలుకుతూ ఉంది. బ్లాక్లో 1400 కూడా తీసుకుంటా కొనుగోలు చేస్తున్న పరిస్థితి. మరి కరెంట్ ఛార్జీలు మరి ఆనాడు యూనిట్కి 4 రూపాయలు ఉంటే ఇప్పుడు దాదాపు 2 ఇంతలు పెంచుకుంటూ దాదాపు 10 రూపాయల వరకు యూనిట్ని ఛార్జ్ చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఈ రాష్ట్రంలో బతకడానికి అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనందరం కూడా చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడికి వెళ్తున్నా కూడా ప్రతి ఇంటా కూడా అందరి నోట ఒకటే మాట, ఈసారి రాష్ట్రంలో చంద్రబాబు గారు రావాలి, సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారిని తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ఎన్డీఏ కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ చిన్ని సతీమణి జానకి, ఆయన కుమారులు కేసినేని వెంకట్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెల్లి కాలనీలో ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ చిన్ని సతీమణి జానకి, ఆయన కుమారుడు కేసినేని వెంకట్ 48వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నికి సైకిల్ గుర్తుపై, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారం అనంతరం పేరాబత్తుల రమణ మాట్లాడుతూ తమ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని వెల్లడించారు. స్థానిక ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెల్లి కాలనీలో ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇవ్వటం జరిగిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో, జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కూడాను మేము అధికారంలో రాగానే తప్పకుండా రిజిస్ట్రేషన్ కల్పిస్తాం.
తప్పకుండా ప్రజలకి పైన ఉండేటువంటి వాటర్ కానీ ఇబ్బంది కానీ డ్రైనేజీలు కానీ సమస్యల పైన, అంతేకాకుండా పింఛన్లు కూడాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాగా మన పేదవాళ్ళైనటువంటి మనం ఈ వృద్ధులు వాళ్ళు కూడాను ఎండలో పింఛన్లు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడాను మేము అనుకూలంగా చేసి మీ అందరికీ కూడా మేము మీ ఇంటికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మరి దీనికి మా ప్రజలు 48వ డివిజన్లో ఘన స్వాగతం పలికారు.